మీరిప్పుడీ వీడియో చూస్తున్నారంటే ఇది అస్సలు యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో చాలా రోజులుగా ఒకే ప్రశ్న తిరుగుతోంది. ఇలా ఎప్పటివరకు? నేనెప్పుడైనా ప్రశాంతంగా జీవిస్తానా? కాలచక్రం ఆ ప్రశ్నకు ఇప్పుడు సమాధానమివ్వబోతోంది. వృషభరాశివారికి ఇప్పటివరకు మీరు భరించిన అవమానాలు, ఎవరికీ చెప్పుకోలేని కన్నీళ్లు, మీ మంచితనాన్ని బలహీనతగా భావించిన మనుషులు, నమ్మినవారే ఇచ్చిన మోసాలు ఇవన్నీ ఇక ముగింపు దశకు వచ్చాయి. ఇది సాధారణ జాతకం కాదు, ఇది మీ జీవితానికి వచ్చే మలుపు. ఇప్పటినుంచి లెక్కపెట్టండి. మరో 4 రోజుల్లో మీ జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. అది చిన్నదిగా అనిపించవచ్చు, కాని అదే మీ తలరాతను పూర్తిగా మార్చే క్షణం. ఈ మార్పు వెనుక ఒక స్త్రీ పాత్ర ఉంది. ఆమె ఎవరో కొత్త వ్యక్తి కాదు, మీ జీవితంలో ఇప్పటికే ఉన్న వ్యక్తే. మీ బాధను చూసినవారే, లేదా మీ మౌనానికి కారణమైనవారే. మీరు ఇప్పటివరకు మౌనంగా భరించారు, ఎవరికీ కనిపించకుండా లోపలే కాలిపోయారు. కాని ఇక ఆ మౌనం అవసరం లేదు. ఇది భయపడే సమయం కాదు, ఇది నిజాన్ని తెలుసుకునే సమయం. మీ జీవితంలో ఎవరు మీవారు, ఎవరు మీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారో తెలుసుకునే సమయం. ఈ జాతకం ఒకరి అభిప్రాయం కాదు, ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోతైన విశ్లేషణ. ఇది 100% జ్యోతిష్య అంచనా. ఒక మనిషి జీవితం మొత్తం అలా ఉండాలా, లేక పూర్తిగా మారాలా అనేది నిర్ణయించే క్షణంలో మీరిప్పుడున్నారు. ఈ వీడియోని చూస్తున్న సమయంలో ఏకాంతమైన ప్రదేశంలో కూర్చొని మనసును ప్రశాంతంగా పెట్టుకుని శ్రద్ధగా వినండి. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల విషయాలు చివర్లోనే ఉంటాయి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని ఇంకా ఎక్కువ మందికి చేరేలా చేస్తుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్కి మీ ప్రేమ, సహాయం, ఆశీర్వాదం ఇవ్వండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలను మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు. ఇది రుద్రఫలాలు. ఇక్కడ చెప్పేది భయం కాదు, సత్యం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ సమయంలో వృషభరాశివారి జీవితం ఎందుకు భారంగా మారింది? వృషభరాశివారు సహజంగా సహనశీలులు. ఎంత బాధ వచ్చినా బయటికి చూపించరు, ఎంత అన్యాయం జరిగినా లోపలే దాచుకుంటారు. ఇటీవలి కాలంలో మీ జీవితంలో జరిగిన సంఘటనలు మీ మనసును బాగా అలసిపోయేలా చేశాయి. మీరు నమ్మినవారు, ఆశ పెట్టుకున్నవారు, మీ కష్టాన్ని అర్థం చేసుకున్నట్లు నటించినవారే మీ బాధకు కారణమయ్యారు. మీరు చేసిన త్యాగాలు ఎవ్వరికీ కనిపించలేదు. మీ నిజాయితీని బలహీనతగా భావించారు. మీ మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నారు. దీనివల్ల మీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది. నేను మంచిగా ఉండటం తప్పేనా? ఎవరిని నమ్మాలో తెలియని స్థితికి వచ్చారా? వృషభరాశివారికి ఈ కాలం అంత సులభం కాదు. శని ప్రభావం వల్ల జీవితంలో ఆలస్యాలు, అడ్డంకులు, అవమానాలు ఎదురయ్యాయి. మీరు ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడం మీలో నిరాశను పెంచింది. ఇంటి బాధ్యతలు, ఆర్థిక ఒత్తిడి, సంబంధాల్లో చల్లదనం, ఈ మూడూ కలిసి మీ జీవితాన్ని భారంగా మార్చాయి. మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తోంది. చుట్టూ మనుషులు ఉన్నా మీ బాధను వినేవారు లేరు. మీరు నవ్వినా అది నటన మాత్రమే. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మీ కన్నీళ్లు మీకే కనిపిస్తున్నాయి. ఇది బలహీనత కాదు, ఇది ఒక దశ మాత్రమే. ఈ దశ ముగిసే సమయం దగ్గరపడింది. కాని ఆ ముగింపు సాధారణంగా ఉండదు. అది ఒక సంఘటన ద్వారా మొదలవుతుంది. ఆ సంఘటన మీ ఆలోచనల్ని, మీ దృష్టిని, మీ నిర్ణయాల్ని పూర్తిగా మార్చేస్తుంది. జనవరి 2026లో వృషభరాశికి కర్మఫలాలు ఎలా పనిచేస్తాయి? కర్మ ఎప్పుడూ నిద్రపోదు, అది ఆలస్యం చేస్తుంది కాని మర్చిపోదు. వృషభరాశివారు గత కొన్ని సంవత్సరాలుగా చేసిన మంచి పనులు, చేసిన త్యాగాలు, మౌనంగా భరించిన బాధలు ఇవన్నీ ఒక ఖాతాలో చేరాయి. 2026 జనవరి నెలలో ఆ ఖాతా తెరవబడుతుంది. మీరు అడగని సమాధానాలు కూడా మీకు తెలుస్తాయి. ఎవరు మీవారు, ఎవరు కేవలం అవసరానికి ఉన్నవారో స్పష్టంగా తెలుస్తుంది. ఈ సమయంలో మీరు గతంలో చేసిన ఒక నిర్ణయం గుర్తుకు వస్తుంది. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు బాధపడ్డారు, తప్పు చేశానేమో అని అనుకున్నారు. కాని ఇప్పుడు అదే నిర్ణయం మీకు రక్షణగా మారుతుంది. వృషభరాశివారికి ఈ కాలంలో కర్మఫలాలు 2 విధాలుగా పనిచేస్తాయి. 1 బాధ ఇచ్చినవారికి వారి పాఠం, 2 మీరు భరించిన బాధకు ప్రతిఫలం.
మీరు ఎవ్వర్నీ మోసం చేయలేదు, ఎవర్నీ కావాలని నొప్పించలేదు. అందుకే మీకు వచ్చే ఫలితం శుద్ధమైనది. కాని అది రావడానికి ముందు ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో మీరు మీ నిజస్వరూపాన్ని చూపించాలి. ఈ సమయంలో తీసుకునే మాటలు, తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. ఆవేశంగా మాట్లాడితే నష్టం, మౌనంగా ఉంటే విజయం. మరో 4 రోజుల్లో వృషభరాశి జీవితంలో మొదలయ్యే మార్పు. ఇది సాధారణ హెచ్చరిక కాదు, ఇది కాలచక్రమిచ్చే స్పష్టమైన సంకేతం. ఇప్పటి నుండి లెక్కపెట్టండి. మరో 4 రోజుల్లో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన పెద్దగా కనిపించకపోవచ్చు, కాని అది మీ మనసులో పెద్ద కలకలం సృష్టిస్తుంది. మీకొక వార్త తెలుస్తుంది, లేదా ఒక వ్యక్తి మీతో మాట్లాడతాడు, లేదా మీరు ఒక విషయం తెలుసుకుంటారు. ఆ క్షణంలో మీకొక అనుభూతి కలుగుతుంది. ఇంతకాలం నేను ఎందుకిలా భరించాను? ఇంతకాలం నేను ఎందుకు మౌనంగా ఉన్నాను? ఈ 4 రోజుల్లో మీరు ఒక నిర్ణయం తీసుకునే స్థితికి వస్తారు. ఆ నిర్ణయం మీ జీవిత దిశను మారుస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, సంబంధానికి సంబంధించినది కావచ్చు, లేదా ఒక వ్యక్తిని మీ జీవితంలో ఉంచాలా వద్దా అనే నిర్ణయం కావచ్చు. ఈ సమయంలో మీ అంతరాత్మ మాట వినండి. ఎవరైనా ఒత్తిడి పెడితే వెనక్కి తగ్గకండి. మీరు ఇప్పటివరకు చాలా భరించారు, ఇక భరించాల్సిన అవసరం లేదు. వృషభరాశివారికి ఎదురయ్యే మానసిక సంఘర్షణ. ఈ సమయంలో మీ మనసు 2 భాగాలుగా విడిపోయినట్టు అనిపిస్తోంది. ఒక భాగం ఇంకా మంచితనాన్ని నమ్ముతోంది, ఇంకో భాగం మాత్రం ఇక చాలు అంటోంది. మీరు చాలా కాలంగా ఒకే ప్రశ్నతో బాధపడుతున్నారు. నేను మారాలా, లేదా ఇలానే ఉండాలా? ఈ సంఘర్షణ మీ నిద్రను దూరం చేసింది. మీ ఆలోచనలు మీకే భారమయ్యాయి. ఎవరితో మాట్లాడినా మీ మాటలు అర్థం కాకుండా పోతున్నాయి. కాని ఈ సంఘర్షణ అవసరం. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ముందు వచ్చే కలత. ఈ కలత లేకుండా మార్పు రాదు. ఈ సమయంలో మీరు గతాన్ని విడిచిపెట్టాలి. మీరు చేసిన మంచి పనులు వృధా కాలేదు, అవి ఇప్పుడు మీకు బలమిస్తాయి. ఓ స్త్రీ పాత్ర వృషభరాశి జీవితాన్ని ఎలా మార్చబోతోంది? ఇది అత్యంత కీలకమైన అంశం. వృషభరాశివారి జీవితంలో ఒక స్త్రీ పాత్ర ఇప్పుడు ముందుకు వస్తోంది. ఆమె మీకు కొత్త వ్యక్తి కాదు, మీ జీవితంలో ఎప్పుడో ప్రవేశించిన వ్యక్తే, మీ బాధను దగ్గరనుంచి చూసిన వ్యక్తే. ఆమె ఒక మాట చెబుతుంది, లేదా ఒక నిర్ణయం తీసుకుంటుంది, లేదా ఒక నిజాన్ని బయటపెడుతుంది. ఆ క్షణంలో మీలో మార్పు మొదలవుతుంది. మీరు ఇక మౌనంగా ఉండరు, మీరు మీ విలువను గుర్తిస్తారు. ఈ స్త్రీ ద్వారా మీకొక పాఠం లభిస్తుంది. ఆ పాఠం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. మీరు ఇక పాట వృషభరాశివారు కారు, ఇది మీ పునర్జన్మ ప్రారంభం. ఆ స్త్రీతో మీ గత బంధం, కర్మ సంబంధం ఎలా పనిచేస్తోంది? వృషభరాశివారి జీవితంలో ఇప్పుడు కీలకంగా మారబోతున్న ఆ స్త్రీ ఈ జన్మలో మాత్రమే కాదు, గత జన్మల నుంచి మీతో ఒక కర్మ సంబంధం కలిగి ఉంది. ఆమె మీ జీవితంలో ఎప్పుడో ప్రవేశించింది. అది చిన్న వయసులో కావచ్చు, లేదా ఇటీవలి కాలంలో కావచ్చు. కాని ఆమె వచ్చినప్పటినుంచి మీ మనసులో ఒక అనిర్వచనీయమైన ప్రభావం మొదలైంది. ఆమె మాటలు మీను ఆలోచింపచేశాయి. ఆమె మౌనం మీను కలిచివేసింది. ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు మీకు బాధ కలిగించినా అవి మీ ఎదుగుదలకు కారణమయ్యాయి. ఇది సాధారణ పరిచయం కాదు, ఇది కర్మ సంబంధం. వృషభరాశివారు సాధారణంగా ఎవరి మాటలకు అంత త్వరగా ప్రభావితం కారు. కాని ఈ స్త్రీ విషయంలో మీరు మీ స్వభావానికి భిన్నంగా స్పందించారు. ఈ సమయంలో ఆ స్త్రీ జీవితంలో కూడా మార్పులు జరుగుతున్నాయి. ఆమె కూడా ఒక నిర్ణయ దశలో ఉంది. ఆమె తీసుకునే నిర్ణయం మీ జీవితంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఈ కర్మ సంబంధం ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది, లేదా క్రొత్త రూపంలో మారబోతోంది. ఇక ఇది పాత విధంగా కొనసాగదు. ఇది మీ ఇద్దరి జీవితాలను మార్చే దశ. ప్రేమ జీవితం, నిజమైన ప్రేమ, మోసం, నిజం బయటపడే సమయం. వృషభరాశివారు ప్రేమలో నిజాయితీగా ఉంటారు. ఒకరిని ప్రేమిస్తే పూర్తిగా అంకితమవుతారు. అందుకే ప్రేమలో గాయపడితే ఇతర రాశుల కంటే ఎక్కువగా బాధపడతారు. ఇప్పటివరకు మీ ప్రేమ జీవితం ఒక ప్రశ్నలతో నిండిపోయింది. నిజంగా నన్ను ప్రేమించారా, లేదా అవసరానికి ఉపయోగించుకున్నారా? జనవరి 2026లో ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఒక నిజం బయటపడుతుంది. ఆ నిజం మీ హృదయాన్ని కంపింపచేస్తుంది. కొంతమందికి ప్రేమించిన వ్యక్తి యొక్క అసలు స్వరూపం తెలుస్తుంది. మరికొందరికి వారు ఎవరిని కోల్పోయారో అర్థమవుతుంది. ఈ సమయంలో వృషభరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ప్రేమించడంలో తప్పు చేయలేదు.
తప్పు చేసినది ఎదుటివారు. క్రొత్త సంబంధాలు కూడా ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. కాని అవి తొందరపాటు నిర్ణయాలతో కాకూడదు. ఈ సమయంలో మొదలయ్యే ప్రేమ మీ జీవితంలో స్థిరత్వం ఇవ్వగలదు, కాని అది మీ అవగాహనపై ఆధారపడి ఉంటుంది. వివాహ జీవితం మౌనం విరిగే క్షణం. వివాహితులైన వృషభరాశివారికి ఇప్పటివరకు ఒక మౌన యుద్ధం నడుస్తోంది. మాటలు తగ్గాయి, భావాలు దాచబడ్డాయి, అసంతృప్తి పెరిగింది. మీరు చాలాసార్లు అనుకున్నారు, ఇలా ఎప్పటివరకు ఈ బంధం ఇలాగే కొనసాగాలా? జనవరి నెలలో ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ తప్పనిసరిగా జరుగుతుంది. దాన్ని తప్పించుకోలేరు. ఆ మాటలు కొంచెం కఠినంగా ఉండవచ్చు, కాని అవే నిజం. ఆ నిజం బయటపడితేనే ఈ బంధం నిలబడుతుందా లేదా విడిపోతుందా అనే విషయం తేలుతుంది. ఇక్కడ కూడా ఒక స్త్రీ పాత్ర కీలకం. ఆమె మాటలు ఈ బంధానికి మలుపు తిప్పుతాయి. కొంతమందికి ఈ సంభాషణ తరువాత వివాహ జీవితం క్రొత్తగా మొదలవుతుంది. మరికొందరికి సత్యాన్ని అంగీకరించే ధైర్యం వస్తుంది. ఆర్థిక పరిస్థితి డబ్బు కంటే నమ్మకం కీలకం. వృషభరాశివారికి డబ్బు విషయంలో ఇప్పటివరకు చాలా ఒత్తిడి ఉంది. ఎంత సంపాదించినా చేతిలో నిలవడం లేదు. దీనికి ప్రధాన కారణం తప్పు వ్యక్తులపై పెట్టిన నమ్మకం. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి 2026లో ఈ విషయంలో ఒక స్పష్టత వస్తుంది. మీరు ఎవరిమీద ఆధారపడాలో, ఎవరిని దూరంగా ఉంచాలో అర్థమవుతుంది. ఈ సమయంలో క్రొత్త పెట్టుబడులు, అప్పులు చాలా జాగ్రత్తగా చెయ్యాలి. భావోద్వేగాల మీద ఆధారపడి డబ్బు నిర్ణయాలు తీసుకుంటే నష్టం. అయితే ఈ నెల చివరి నుంచి ఒక స్థిరమైన ఆదాయం మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. అది నెమ్మదిగా పెరుగుతుంది, కాని స్థిరంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, గౌరవం తిరిగి రచ్చే సమయం. ఉద్యోగంలో ఉన్న వృషభరాశివారికి ఇప్పటివరకు అవమానాలు ఎదురయ్యాయి. మీ కృషికి సరైన గుర్తింపు రాలేదు. మీ మాటలకు విలువ లేకుండా పోయింది. కాని ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు. జనవరి 2026లో మీ పేరు ఒకసారి పైకి వస్తుంది. మీ పని గురించి ఎవరైనా గుర్తిస్తారు. వ్యాపారంలో ఉన్నవారికి ఇదొక కీలక దశ. పాత తప్పులను సరిదిద్దుకునే అవకాశం, క్రొత్త మార్గంలో అడుగుపెట్టే సమయం. ఇక్కడ కూడా ఒక స్త్రీ పాత్ర కనిపిస్తుంది. ఆమె సూచన లేదా ఆమె తీసుకునే నిర్ణయం మీ కెరీర్ దిశను మార్చగలదు. ఈ సమయంలో మీ ఆత్మగౌరవాన్ని తక్కువ అంచనా వేయకండి. మీరు భరించిన బాధలే ఇప్పుడు మీ బలంగా మారతాయి. ఆరోగ్యం శరీరం కంటే ముందుగా అలసిపోయినది మనసే. వృషభరాశివారు ఈ మధ్యకాలంలో ఆరోగ్య సమస్యల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కాని ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక నిజముంది. మీ శరీరం బలహీనంగా కాలేదు, మీ మనసే ముందుగా అలసిపోయింది. ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ బాధ్యతలు, ఎక్కువగా దాచుకున్న బాధలు ఇవన్నీ కలిసి మీ శక్తిని తగ్గించాయి. తలనొప్పి, నిద్రలేమి, ఒంటరిగా ఉండాలనిపించడం, ఎవరిలోనూ ఆసక్తి లేకపోవడం ఇవన్నీ శరీరవ్యాధులు కావు. ఇవి మనసు సంకేతాలు. మీరు చాలామంది కోసం బలంగా నిలబడ్డారు, కాని మీకోసం మీరు నిలబడలేదు. అదే మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. 2026 జనవరిలో వృషభరాశివారు ఒక విషయం గుర్తించాలి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మీరు కొంచెం నెమ్మదిగా జీవించాలి. ప్రతి విషయాన్ని మీమీదు వేసుకోవడం మానాలి. ఈ సమయంలో ఒక స్త్రీ ద్వారా ఆరోగ్యంపై ఒక హెచ్చరిక రావచ్చు. ఆమె మాటను నిర్లక్ష్యం చేయకండి. అది మీకు మేలు చేస్తుంది. కుటుంబ జీవితం లోపలే దాచుకున్న నిజాలు బయటపడే సమయం. వృషభరాశివారి కుటుంబ జీవితం బయటకు ప్రశాంతంగా కనిపిస్తుంది. కాని లోపల మాత్రం చెప్పని మాటలు, చెప్పలేని బాధలు చాలానే ఉన్నాయి. మీరు కుటుంబం కోసం చాలా త్యాగాలు చేశారు. మీ కోలికలను పక్కన పెట్టారు. మీ ఆనందాన్ని వాయిదా వేశారు. కాని జనవరి 2026లో ఈ త్యాగాలకు విలువ దొరికే సమయం వస్తుంది. లేదా మీరు ఇక త్యాగాలు చెయ్యకూడదని ఒక నిర్ణయం తీసుకునే స్థితికి వస్తారు. ఇంటి లోపల ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ సులభం కాదు, కాని అవసరం. ఈ సమయంలో మీ మాటలకు విలువ ఇవ్వబడుతుంది. లేదా మీరు మీ విలువను మీరే గుర్తించుకుంటారు. ఇక్కడ కూడా ఒక స్త్రీ పాత్ర కీలకం. ఆమె కుటుంబంలో శాంతిని తీసుకురావచ్చు. లేదా చాలా రోజులుగా దాచిన నిజాన్ని బయటపెట్టవచ్చు. పిల్లలు మరియు భవిష్యత్తు ఆశలు, భయాలు, నిజం. వృషభరాశివారికి పిల్లలంటే అపారమైన ప్రేమ. వారి భవిష్యత్తు గురించి మీరు రాత్రింబవళ్లూ ఆలోచిస్తుంటారు. చదువు, ఉద్యోగం, వారి జీవితం
అన్నింటిపైనా ఒక భయం. 2026 జనవరిలో పిల్లల విషయంలో ఒక స్పష్టత వస్తుంది. మీ భయాల్లో కొన్నింటికి సమాధానం దొరుకుతుంది. కొంతమందికి పిల్లల నుంచి ఒక శుభవార్త, మరికొందరికి వారి పిల్లల మనసులో ఉన్న బాధ తెలిసే అవకాశం. ఈ సమయంలో వృషభరాశివారు పిల్లలను అర్థం చేసుకోవాలి. ఆదేశాలు ఇవ్వడం కాదు, వినడం నేర్చుకోవాలి. మీరు వారిని నమ్మితే వారు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు. శత్రువులు మరియు దాగిన కుట్రలు. ముసుగు తొలగే దశ. వృషభరాశివారి జీవితంలో శత్రువులు ఎప్పుడూ బయట కనిపించరు. వారు చిరునవ్వుతో ఉంటారు, సహాయం చేస్తున్నట్టు నటిస్తారు. మీరు నమ్మినవారే మీ వెనక మాటలు చెప్పారు, మీ ఎదుగుదలను సహించలేకపోయారు. జనవరి 2026లో ఈ ముసుగులు తొలగుతాయి. ఒక నిజం బయటపడుతుంది. ఆ నిజం మొదట బాధ కలిగిస్తుంది, కాని చివరికి మీకు విముక్తి ఇస్తుంది. ఇక్కడ కూడా ఒక స్త్రీ పాత్ర ఉంటుంది. ఆమె మాటలు లేదా ఆమె చర్య మీకు శత్రువును చూపిస్తుంది. ఈ సమయంలో ప్రతీకారం అవసరం లేదు, దూరంగా ఉండడమే విజయం. గతజన్మ కర్మలు. ఇప్పుడే ముగిసే ఒక చక్రం. వృషభరాశివారు అనుభవిస్తున్న బాధలు ఈ జన్మలో మొదలైనవి కావు. గతజన్మలో చేసిన ఒక వాగ్దానం లేదా ఒక త్యాగం ఇప్పుడూ కొనసాగుతోంది. మీరు ఎందుకు ఇంత భరించాల్సి వస్తోంది అని అనిపించిందా? అదే కర్మ. కాని శుభవార్త ఏమిటంటే ఈ కర్మచక్రం ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది. 2026 జనవరి నుంచి మీరు భరించిన బాధలకు ముగింపు మొదలవుతుంది. ఈ దశలో మీరు మీమీదే నమ్మకం పెట్టుకోవాలి. మీరు బలహీనులు కారు, మీరు చాలా బలమైనవారు. ఈ కర్మ ముగిసిన తర్వాత మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. అది నెమ్మదిగా కాని స్థిరంగా మంచి దిశలో నడుస్తుంది. ఆధ్యాత్మిక మార్పు. దేవుడు మీ జీవితంలో జోక్యం చేసుకునే దశ. వృషభరాశివారు సాధారణంగా భూమికి దగ్గరగా జీవించేవారు, ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు. అయితే ఇటీవలి కాలంలో మీరు దేవుడిని ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారా? లేదా అకారణంగా ఒక మంత్రం మీ మనసులో తిరుగుతోందా? ఇది యాదృచ్ఛికం కాదు. 2026 జనవరిలో వృషభరాశివారి జీవితంలో ఆధ్యాత్మిక జోక్యం మొదలవుతుంది. మీరు చాలాసార్లు అనుకున్నారు, నేను ఎవరి దగ్గర సహాయం అడగలేదు, అయినా ఎందుకు ఇంత కష్టం అని. ఇప్పుడు అదే దేవుడు మీకు మాటలు లేకుండా సహాయం చేయబోతున్నాడు. ఈ సమయంలో మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా లేదా ఇంట్లో దీపం వెలిగించినా మీ మనసుకు ఒక ప్రశాంతత వస్తుంది. ఈ ప్రశాంతతే మీకు వచ్చే మార్పుకు మొదటి సూచన. మీరు భరించిన బాధలన్నింటినీ దేవుడు గమనించాడు. ఇప్పుడు మీ జీవితంలో అనవసరమైన మనుషులు దూరమవుతారు, అవసరమైన ఆశీర్వాదాలు దగ్గరవుతాయి. నిర్ణయ ఘడియ. ఇక వెనక్కి చూసే అవకాశం లేదు. ఇది వృషభరాశివారి జీవితంలో అత్యంత కీలకమైన దశ. ఇప్పటివరకు మీరు ఇతరుల కోసం నిర్ణయాలు తీసుకున్నారు. ఇతరుల మనసి నొప్పించకూడదని మీ కోరికలను త్యాగం చేశారు. కాని ఇప్పుడు కాలం మీను అడుగుతోంది, నీకు ఏం కావాలి అని. ఈ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ నిర్ణయం చిన్నదిగా కనిపించవచ్చు, కాని దాని ప్రభావం చాలా పెద్దది. ఇక మీరు అందరికీ నచ్చాలనే ప్రయత్నం మానేయాలి. మీకు నచ్చే జీవితం వైపు ఒక అడుగు వెయ్యాలి. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించవచ్చు, కాని అది తాత్కాలికం. ఎందుకంటే మీ నిజమైన బలం అప్పుడే బయటపడుతుంది. విధి వర్సెస్ స్వేచ్ఛ. మీ జీవితాన్ని మీరు ఎలా మలుచుకోగలరు? చాలామంది వృషభరాశివారు ఇలా అంటారు, ఇది నా విధి, ఇదే నా జీవితమని. కాని జ్యోతిష్యం ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. విధి ఒక దారి చూపిస్తుంది, కాని ఆ దారిలో ఎలా నడవాలో మీ చేతుల్లోనే ఉంది. 2026 జనవరిలో మీకు ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని మీరు భయంతో వదులుకోవచ్చు లేదా ధైర్యంతో పట్టుకోవచ్చు. ఇక్కడే మీ స్వేచ్ఛ పనిచేస్తుంది. ఇప్పటివరకు మీరు బాధను ఎంచుకున్నారు, ఎందుకంటే అది సులభంగా అనిపించింది. ఇప్పుడు మార్పును ఎంచుకోవాలి. అది కష్టం, కాని అవసరం. ఈ సమయంలో మీరు మీ మీద నమ్మకం పెట్టుకుంటే విధి కూడా మీవైపే తిరుగుతుంది. రుద్రఫలాలు ప్రత్యేక జ్యోతిష్య సూచన. ఈ కాలంలో తప్పనిసరిగా పాటించవలసినవి. ఈ సమాచారం సాధారణంగా చెప్పిన జాతకం కాదు, ఎంతోమంది అనుభవిజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుండి సేకరించిన లోతైన విశ్లేషణ. వృషభరాశివారు
2026 జనవరిలో కొన్ని విషయాల్లో తప్పక జాగ్రత్త పాటించాలి. అతి నమ్మకం వద్దు, అతి మౌనం వద్దు, అతి భావోద్వేగం వద్దు. మీరు మీ అంతరాత్మ మాట వినాలి. మీకు అసౌకర్యంగా అనిపించే చోట ఆగిపోవాలి. ఈ సమయంలో గణపతి ధ్యానం మీకు రక్షణగా నిలుస్తుంది. ప్రతి బుధవారం లేదా శుక్రవారం కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని మీ శ్వాసను గమనించండి. అది మీ మనస్సును స్థిరపరుస్తుంది. తుది సత్యం: వృషభరాశివారి జీవితం ఇప్పుడే మారడం ప్రారంభమైంది. ఇది హెచ్చరిక కాదు, ఇది భయం చూపే మాట కాదు, ఇది ఒక తుది సత్యం. వృషభరాశివారు ఇప్పటివరకు భరించారు, ఇక భరించాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో ఏది పోయిందో అది మీకు సరిపోలేదు, ఏది వస్తుందో అది మీ స్థాయిని పెంచుతుంది. 2026 జనవరి మీ జీవితంలో ఒక ముగింపు కాదు, ఒక ఆరంభం. మీరు పాత బాధలను వదిలిపెట్టిన క్షణమే మీ కొత్త జీవితం మొదలవుతుంది. మీరు మారితే మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారుతుంది. ఇది వృషభరాశివారి కోసం కాలం రాసిన కొత్త అధ్యాయం. ఇక్కడితో ఈ జాతకం ముగిస్తోంది, కాని మీ జీవితంలో మార్పు ఇక్కడితో మొదలవుతోంది. వృషభరాశివారికి ఇప్పటివరకు మీరు భరించిన ప్రతి బాధ, కన్నీటితో గడిపిన ప్రతి రాత్రి, మౌనంగా తట్టుకున్న ప్రతి అవమానం ఏవీ వృధా కాలేదు. కాలం అన్నిటినీ చూస్తుంది, ఆలస్యం చేస్తుంది, కాని న్యాయం చెయ్యకుండా వదలదు. మీరీ వీడియోని చివరి వరకు చూశారంటే అది కూడా యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఒక దశ ముగిసి మరో దశ మొదలవ్వబోతోంది అని సంకేతం. ఇక మీరు ఒంటరిగా లేరు, ఇక మీరు భరించాల్సిన అవసరం లేదు. మీ విలువను గుర్తించే సమయం వచ్చింది. మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకునే సమయం వచ్చింది. మీరొక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మీ భవిష్యత్తును మలుస్తుంది. భయంతో కాదు, నమ్మకంతో ముందుకడుగు వెయ్యండి. ఈ జాతకంలో చెప్పిన విషయాలు మీ జీవితంలో ఒకటొక్కటిగా నిజమవుతుంటే దాన్ని గుర్తుంచుకోండి. ఇది కాలచక్రం పని. గణపతి ఆశీర్వాదం మీ మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. మీకు ఈ వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి. ఇలాంటి నిజమైన, లోతైన జ్యోతిష్య ఫలితాల కోసం మా రుద్రఫలాలు కుటుంబంలో భాగస్వాములవ్వండి. మీ జీవితంలో శాంతి కలగాలి, స్థిరత్వం కలగాలి, అదృష్టం మీ వెంటే నడవాలి. ఇది భయం కాదు, ఇది సత్యం. ఇది రుద్రఫలాలు.